అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మట్టి గాజులు యూజ్ చేసి మీకు మంచి కాసుతోటి వన్ కట్ బ్యాంగిల్ అయితే తయారు చేసి చూపిస్తానండి. మనము మట్టి గాజులు వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ అయినా మట్టివి తీసుకోవచ్చండి, గాజు బ్యాంగిల్స్. లేదు అంటే ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. మనకి ప్లెయిన్ గాజులలో కూడా మనకి అదే మట్టి గాజులలో వచ్చేసి ఇలా ఫ్లాట్ బ్యాంగిల్స్ ఉంటాయి. అలాగే ఇలా కరువు బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట. మీరు ఈ కరువైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్లాట్ అయినా తీసుకోవచ్చు. మన ఇష్టం అండి. ఏవైనా తీసుకొని మనము మంచి ఒక గ్రాండ్గా ఉండేలాగా నేను కాసు డిజైన్ 3D డిజైన్ పైన 3D వచ్చేలాగా లోటస్ డిజైన్ తయారు చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇలా ప్లెయిన్ అయినా తీసుకోవచ్చండి, కరువు కానీ ఫ్లాట్ కానీ. లేదు అంటే ఇలా పూలల్లో కూడా తీసుకోవచ్చు అనమాట. నాకు ఈ గాజులు అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంగిల్స్కి తయారు చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. మట్టి గాజులతోటి మీకు మంచి ట్రెడిషనల్గా ఉండే ఒక కాసు బ్యాంగిల్ అయితే చూపిస్తాను. మనము ఇలా 2 బ్యాంగిల్స్ చేసుకోవచ్చు, ఒక బ్యాంగిల్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒక గాజు అయితే తయారు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్ లాగా అంటించేసుకొని వన్ కట్ లాగా ఈ బ్యాంగిల్స్ని తయారు చేసుకోవాలి. మనకి ఈ 6 బ్యాంగిల్స్ కలిపితే మనకి ఇలాంటి వన్ కట్ బ్యాంగిల్ అనేది ఒకటి వస్తుందండి. నాది వచ్చేసి 2/8 సైజ్ అనమాట. కాబట్టి మట్టి గాజుతోటి చేసుకుందామని చెప్పేసి ఇలా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను వచ్చేసి వీటిని అంటించేసుకుంటాను. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను. మనకి మట్టి గాజులు అంటించుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే సరిపోతుందండి. B7000 గ్లూ అవసరం లేదనమాట. ఎక్కడ కూడా మట్టి గాజులకు కానివ్వండి మనము ఈ B7000 గ్లూ అనేది అస్సలు యూజ్ చేయొద్దండి. కొంతమంది వీడియోస్ చూస్తున్నాను నేను, వాళ్ళు మట్టి గాజులకు కూడా B7000 గ్లూ అనేది యూజ్ చేస్తున్నారనమాట. అలా యూజ్ చేయకూడదనమాట. మనము ఏమైనా మెటల్స్ మీద లేదు అంటే ప్లాస్టిక్ మీద అలా యూజ్ చేయొచ్చు, కానీ B7000 వచ్చేసి మనము దేని మీద పడితే దాని మీద అలా చేయకూడదనమాట. మనకి ఇవి తీసుకునేటప్పుడే ఇవి ఓడిపోయాయా లేదా అనేది ఒక్కసారి అయితే బ్యాంగిల్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకొని మనము ఇలా అయితే చేయాలండి. ఇలా చూస్తే మనకి ఓడిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. అలా మనము 1 by 1 6 బ్యాంగిల్స్ని అంటించుకుంటే మనకి వన్ కట్ బ్యాంగిల్ అనేది వస్తుంది. దీనికి మంచిగా గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది నీట్గా ర్యాప్ చేసేసుకొని తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇలా మనము బ్యాంగిల్ని వచ్చేసి చెక్ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా 1 by 1 మనము బ్యాంగిల్స్ని మాత్రం అంటించేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వద్దు అనుకునే వాళ్ళకి మట్టి గాజుల మీద కూడా ఇలాగ మన దగ్గర ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ని ఏవైనా కానీ నేను ఆల్రెడీ చెక్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తూ చెక్ చేస్తున్నాను. అయితే అంటించేసుకోవాలండి. ఇదైతే కంప్లీట్గా ఆరటానికి ఒక 15 నిమిషాలు అయితే పడుతుంది. అయితే టైం పడుతుందండి. ఈలోపు మనము గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలన్నమాట. నేను గోల్డ్ కలర్ థ్రెడ్ వచ్చేసి మనకి 104 సైజ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. మనకి వీటిల్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ప్రతిసారి వీడియోలో చెప్దాం అనుకుంటాను, కుదరట్లేదండి. మనకి ఇక్కడ ఏ కలరు మనం ఇప్పుడు ఈ కలర్ యూజ్ చేసామనుకోండి, మళ్ళీ ఇదే కలర్ కావాలి అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఏ కలరు ఏంటి అనేది మనకి ఇక్కడ నెంబర్స్ అయితే ఉంటాయండి. ఆ నెంబర్ల ప్రకారం మనము ఎగ్జాక్ట్గా అదే కలర్ అయితే తీసుకోవచ్చు. మనకి గోల్డ్లోనే నెంబర్ ఆఫ్ గోల్డ్ కలర్స్ అయితే ఉంటాయి, వాటిల్లో కూడా నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. అదైతే తప్పకుండా మీరు గమనించండి. నేను వచ్చేసి 104 కలర్ గోల్డ్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఇలా రేఫర్ ఇలా తీస్తాం కదా మనము, ఇలా తీసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి దీంట్లోనే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి దీంట్లో ఇలా పెట్టుకుంటే మనకి ఈ కలర్ థ్రెడ్ అయిపోయిన 2 బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ లేదు అంటే ఒక అర డజన్ చేసిన తర్వాత అయిపోతే ఇంకొక అర డజన్ బ్యాంగిల్స్కి ఇదే కలర్ కావాలి అంటే మనం ఇందులో ఉన్న ఈ కవర్ మీద ఉన్న నెంబర్ తీసి చూసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే అదే షాప్కి ఇచ్చి పంపించినా మనకి సేమ్ అదే కలర్ అయితే వస్తుందన్నమాట. అలా మనకి దాన్ని అయితే జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ అనేది ముడి ఉంటుందండి. ఈ నాట్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే అది ఓపెన్ చేసి కూడా తీయొచ్చు అనమాట. ఇలా మనము ఈ థ్రెడ్ని ఓపెన్ చేసి మనము వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. మనకి 30 నుంచి 35 40 వరకు తీసుకోవచ్చు అనమాట. నేనైతే 40 లైన్స్ తీసుకుంటున్నాను. మనము వచ్చేసి పరీక్ష ప్యాడ్ లేదు అంటే ఏదైనా ఒక అట్టా సహాయము లేదు అంటే ఇలాంటిది ఏదైనా ఉంటే దాని సహాయంతో 40 లైన్స్ అయితే తీసుకోవాలి. నేను వచ్చేసి 40 లైన్స్ తీసుకుంటున్నాను. లెక్క పెడుతూ 40 లైన్స్ తీసుకోవాలండి. గట్టిగా చుట్టాలన్నమాట. కరెక్ట్గా మనము ఇక్కడికి పట్టుకొని 40 లైన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడికైతే కట్ చేసుకోవాలి. మీరు ఏదన్నా ఒక పరీక్ష ప్యాడ్ కానివ్వండి, లేదు అంటే ఏదన్నా ఒక అట్ట కానివ్వండి, ఇంకా ఏదైనా మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అది తీసుకొని
చుట్టేస్తే సరిపోతుందండి. ఇలా నేను 40 లైన్స్ తీసుకున్నాను కదా! ఇప్పుడు ఇవి గట్టిగా పట్టేసుకున్నాను కదా! ఇక్కడ గ్లూ అంటించేసుకోవాలనమాట. మనము గట్టిగా పట్టుకొని గ్లూ అంటించేసుకోవాలండి. నీట్‌గా మనము ఇవన్నీ కూడా ఇలా వెడల్పుగా ఉండేలాగా అంటించేసుకోవాలి. ఇలా 40 లైన్స్ తీసుకొని ఇలా అంటించేసుకోవాలి. మనకి వన్ కట్ బ్యాంగిల్స్‌కొచ్చేసి ఎంత లేదన్నా ఒక 35, 40 లైన్స్ తీసుకోవాలండి. ఇప్పుడైతే ఇది కొంచెం ఆరిపోయింది. పైనే నేను అంటించేసుకుంటాను. మీకు వీడియోలో చూపిస్తాను. మట్ల గ్లూ పెట్టేసుకొని అంటించేసుకొని ఈ థ్రెడ్ అనేది ఇలా వెడల్పుగా ఉండేలాగా చూసుకుంటూ వీటిని అంటించేసుకోవాలి. ఇలా మనకి ఇది కొంచెం అయితే ఆరిందండి. ఇప్పుడు దీన్ని మనము ఇలానే నీట్‌గా వెడల్పుగా అనుకుంటూ ర్యాపింగ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి. నేనైతే ఇలా రోల్ చేస్తూ బ్యాంగిల్ని ఇలా అయితే చుట్టేసుకుంటాను. మీకు ఎక్కడా కూడా బ్యాంగిల్ కనిపించకుండా నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఇలా ర్యాప్ చేసుకోవాలి. కింద అయితే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. పైన కూడా నీట్‌గా ఉండేలాగా చూసుకోవాలండి. పైన నీట్‌గా లేకపోయినా పర్వాలేదు కానీ కింద మాత్రం నీట్‌గా ఉండాలి. ఎందుకంటే మనకి పైన మొత్తం కాసునే వచ్చేసిద్దనమాట. లైన్స్ తీసుకోవచ్చు. అదే మనము 2 కట్, 1 కట్ అలా అదే 2 కట్, 4 కట్ బ్యాంగిల్స్‌కి అయితే బ్యాంగిల్‌ని బట్టి మనము లైన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఏ బ్యాంగిల్‌కైనా మనము థ్రెడ్ అనేది ఇలాగే ర్యాప్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఫినిష్ చేయాలన్నమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూపిస్తానండి. మీకు మధ్య మధ్యలో నేను కొంచెం చుట్టిన తర్వాత దాన్ని స్కిప్ చేసేసి మళ్ళీ మొత్తం అయిపోయాక చూపిస్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మనకి తర్వాత దీనికి ఇంకొక జాయింట్ అయితే పడుతుందండి. ఎప్పుడైనా కూడా వన్ కట్ బ్యాంగిల్‌కి 2 జాయింట్స్ అనేవి తప్పకుండా పడతాయన్నమాట. మనం ఎంత పెద్ద కొలత తీసుకుంటేనే తప్ప, అదే మన నార్మల్ కొలత అయితే మనకి 2 జాయింట్స్ అయితే పడతాయి. మట్టి గాజులు అయితే వెయిట్ ఉంటుందండి. అదే మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే వెయిట్ లెస్ ఉంటాయి. కాబట్టి అది కూడా గమనించండి. ఇక్కడి వరకు వస్తుందండి. ఇక్కడైతే గ్లూ పెట్టి అంటించేసుకుందాం. ఇలా ఏదైనా వర్క్ ఉన్నవి తీసుకుంటే నేను ఈ బ్యాంగిల్స్ అనేవి కొంచెము మంచిగా గట్టిగా ఉన్నాయని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ని సెలెక్ట్ చేసి తీసుకున్నాను. అదే మనకి కరువులోనైతే గట్టి బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. ఇందా నేను చూపించాను కదా, దాని మీద కూడా చేయొచ్చు. ఇలా ఉంటుంది. ఇంకా పైన మనకి ఒక జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ని కూడా నేను మీకు జాయింట్ చేసి చూపిస్తాను. చూసి ర్యాపింగ్ అదే ఇక్కడ జాయింట్ అయితే పడుతుందండి. మనకి 2 జాయింట్స్ వస్తాయి దీనికి. థ్రెడ్ అనేది ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండేలాగా నీట్‌గా ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా మనం కంటిన్యూ చేయాలండి. ఎక్కడ కూడా తిట్టు లేకుండా నీట్‌గా అనుకుంటూ ఎక్కడ బ్యాంగిల్ కనిపించకుండా టైట్‌గా మనము ర్యాపింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా వెడల్పుగా అనుకుంటూ ఎక్కడ బ్యాంగిల్ అనేది మనకి కనిపించకుండా ఇలా ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎక్కడైతే అంటించుకున్నానో అక్కడే మళ్ళీ నేను అంటించేసుకుంటాను. ఇంకెక్కడా కూడా మనకి బ్యాంగిల్ అనేది కనిపించకుండా పైన డిజైన్ అనేది మనకి పైన వస్తుంది కాబట్టి నేను పైన అంటించేసుకుంటున్నాను. ఇలా గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగా పెట్టేసుకొని ఇలా మనకి కింద నుంచి చూస్తే ఎక్కడ అంటించాం అనేది కూడా తెలియదండి. డిజైన్ వచ్చాకైతే ఇంకా అస్సలు తెలీదు. కింద మాత్రం అంటించొద్దండి. ఎప్పుడైనా మనము పైన అంటించేసుకోవాలి. మనకి కట్ చేసేటప్పుడు కూడా ఈ పోగులు అనేవి విడిపోకుండా కరెక్ట్‌గా ఇలానే వెడల్పుగా ఉంటే ఇంకొక దానికి రోల్ చేసుకోవడానికి ఉంటుంది, ర్యాపింగ్ చేసుకోవడానికి. కాబట్టి అలానే అలానే కట్ చేయాలి. చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇలా పైన అంటించేసేయాలి. ఇలా మనకి నీట్‌గా ఉంటుందండి. మనకి 2 జాయింట్స్ అయితే పడతాయన్నమాట. మనము థ్రెడ్ అనేది ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉంటుంది బ్యాంగిల్ అనేది. చాలా బాగుంటుందండి. మీరు కింది నుంచి చూసినా కూడా నీట్‌గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్‌గా లూజ్‌గా లేకుండా టైట్‌గా నీట్‌గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా 2 బ్యాంగిల్స్ మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము కుందన్స్ అనేవి ఎలా మనం కాసులు, ఎండు కుందన్స్ ఎలా అంటించుకోవాలనేది చూపిస్తానండి. ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాక ఇలా పక్కన పెట్టేసుకొని మనకి కాసులండి. కాసులు వచ్చేసి మంచి క్వాలిటీ కాసులు అయితే తీసుకుంటున్నాను. వీటికి పైన ఉండే లింకులు ఉంటాయి కదా, రౌండ్ లింకులు, అవైతే ఇలా కట్ చేసుకొని మొత్తం రౌండ్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. అలా నేను ముందే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా కాసులు తీసుకోవాలి. తర్వాత మనము వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ అండి. వచ్చేసి మనకి పింక్ గ్లాసీ అనమాట. గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నాను. మనం 6K సైజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మూన్‌లో మ్యాటి కుందన్స్ అనమాట. గ్రీన్ కలర్ మూన్ మ్యాటి కుందన్స్, గ్రీన్‌వి మధ్యలో స్టోన్ వచ్చిందనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ పరంగా. తర్వాత మనకి వచ్చేసి జర్కన్స్ అనమాట. నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. సింపుల్గా చేసేయొచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకునే డిజైన్ అనమాట. నేను ఎక్కడైతే అంటించుకున్నానో అక్కడి నుంచైనా మనం పక్క నుంచైనా ఎక్కడ పెట్టినా కానీ కనిపించదండి. కాబట్టి గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా అటు ఇటు కాసులు వచ్చేలాగా మనం ఇలా స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. అలా అని చెప్పేసి ఇలా రౌండ్గా కాసు కింద మొత్తం కూడా ఉండేలాగా ఇలా గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు అండి. అది మన ఇష్టం అనమాట. అండి ఇలా సింపుల్గా మనము కాసు అనేది ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనకి కాసు పక్కన కాసు వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కాసు పైన కాసు, కొంచెం కాసు కిందికి ఎంబోజ్ అవుతున్నట్లు ఉండాలండి. ఈ డిజైన్ వచ్చేసి ఎంబోజ్ అవుతూ ఉండాలన్నమాట.
చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చనమాట. ఇది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు నేను ఎలా అయితే పెడుతున్నానో అలానే యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసుకోవాలి. మట్టి గాజుల మీద చేసుకోవటం వల్ల ఏంటి అంటే మనకి కొంచెం హెవీగానైతే ఉంటుందండి. ఒక గాజు వేసుకుంటే సరిపోతుందనమాట. కాబట్టి మనము డ్రెసెస్ మీదకి కానియండి, చక్కగా ఒక బ్యాంగిల్ అయినా వేసేసుకోవచ్చని చెప్పి ఇంకిలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు 2 గాజులు చేసుకొని మట్టి గాజులతోటి పేరప్ చేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ తోటి చేసుకోవచ్చు. నేనైతే ఒకటే చేసుకుంటున్నాను. మనము ఇలా బ్యాంగిల్స్ మొత్తం కూడా ఇలానే కంటిన్యూగా పెట్టేసుకోవాలండి. ఈ లాస్ట్‌దొచ్చేసరికి దీని కిందికి పోనీయాలి. ఇలా. ఇలా మొత్తం కూడా ఈ వరుస పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా బయటికి ఇట్లా ఎంబోస్ అవుతూ ఉండాలనమాట. మొత్తము బ్యాంగిల్ మీద అంటించేయకూడదండి. ఇలా మనకి కొంచెము బ్యాంగిల్‌కి ఇలా బయటికి ఎంబోస్ అవుతూ ఉండాలి. మీకేమైనా కొంచెము ఇప్పుడు పెట్టేటప్పుడే ఏమైనా లోపలికొకటి, పైకొకటి ఉంటే పెట్టుకోవడం రాపోతే ఈ టైంలో కొంచెం వాటిని అడ్జస్ట్ చేసేసుకోండి. అప్పుడు నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా మనము మొత్తం కూడా ఈ సైడ్ అంతా ఇలా కంప్లీట్‌గా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ అనమాట. చాలా బాగుంటుందండి. మట్టి గాజు మీద చేసుకుంటే మనకి ఇలా ఒక 6 బ్యాంగిల్స్ అంటించేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే హెవీగా ఉంటుందన్నమాట. మనకి వచ్చేసి వెయిట్ అనేది బాగా ఉంటుంది. ఒక కాసు ఎదురుంగా ఇంకో కాసు ఉండేలాగా చూసుకుంటూ పెట్టేసుకోవాలి. సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇలా ఇలా మనకి కిరీటం వచ్చేసి పైకి ఉండాలండి. లోటస్ వచ్చేసి కిందికి ఉండాలి. అన్నీ కూడా అలానే అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా నీట్‌గా పెట్టుకోవాలి. చేసే డిజైను మనకే కాదండి చూసే వాళ్ళకి కూడా నచ్చే విధంగా ఉండాలన్నమాట. ఒకదానికి ఎదురుంగా ఒకటి మీరు చూస్తే అన్నీ కూడా అలాగే ఉంటాయి. అన్నీ సమానంగా ఉంటాయి. ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి అలా ఉండదనమాట. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలి అనమాట. అన్నీ కూడా ఒకటే లెవెల్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇవి కాస్త ఆరాలి కాబట్టి ఇలా పైన మనము ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. పైన వచ్చేసి మనకి లోటస్ 3D డిజైన్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుందనమాట. ఫస్ట్ వచ్చేసి మనము ఐ షేప్ వచ్చేసి సెంటర్లో పెట్టేసుకోవాలి. ఇలా ఫస్ట్ 3 పెట్టేసుకోవాలి. మనకి మూన్ షేప్ ఉంటుంది కదా, అది పెట్టేసుకోవాలి. తర్వాత కింద కూడా అలానే పెట్టుకోవాలండి. అయినా తీసుకోవచ్చు, లేదంటే 8K అయినా తీసుకోవచ్చు. ఈ 3D డిజైన్ లోటస్ కోసం చాలా బాగుంటుంది. కింద వచ్చేసి ఇలా జర్కన్ అయితే పెట్టేసుకోవాలి. 3 mm పెట్టండి. 4 mm అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనము ఇది 6K తీసుకున్నాం కాబట్టి జర్కన్ కానీ లేదు అంటే 3 mm స్టోన్ కానీ వైట్‌ది పెట్టుకోవచ్చు. మనము ఈ మధ్యలో లోటస్‌కి మధ్యలో అనమాట, అంటే కిందండి ఇలా జర్కన్స్ పెట్టేసుకోవాలి. ఇలానే కంటిన్యూ చేయాలండి. చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి మట్టి గాజుకి ఇలా మనం థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఇలా చేసుకోవడం అనేది వస్తే ఇంకా మనము మట్టి గాజుల మీదనే చేసుకోవచ్చండి. కాకపోతే మనకి మట్టి గాజు వచ్చేసి కొంచెము వెయిట్ కొంచెం ఏంటండి, మట్టి గాజులు అయితే వెయిట్ అయితే ఉంటాయి. ప్లాస్టిక్ అయితే మనకి లైట్ వెయిట్ ఉంటాయి. కానీ మీరు మట్టి గాజుల మీద చేసుకోవాలి అని అనుకుంటే ఇలా సేమ్ ఇలానే చేసుకోండి. ఇలా మనము నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చేసుకోవచ్చు మట్టి గాజుల మీద. మనకి మగ్గం వర్కులను ఎలా మనం జాగ్రత్తగా చూసుకుంటామో, ఒక బ్లౌజ్కి మగ్గం వర్క్, పట్టు చీరలు, అలానే ఈ మట్టి గాజులను కూడా మనం చాలా జాగ్రత్తగా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇంకా కంప్లీట్‌గా ఈ డిజైన్ అయితే ఇలా కంటిన్యూ చేయాలండి. మనకి కిందికి వచ్చేసరికి కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇంకా ఇరికించటము అలా లేకోకుండా కరెక్ట్‌గా సరిపోతుంది. చేసే డిజైను మనము కరెక్ట్‌గా చేస్తేనండి మనకి డిజైన్ కూడా చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట.
ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. కొంచెం ఆరిన తర్వాత మాత్రం ఇలా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తయారు చేశాననమాట. ఇది కొంచెం ఆరితే దీని లుక్ అయితే బాగుంటుంది. ఆరిన తర్వాత కూడా నేను వేసుకొని చూపిస్తానండి. ఇలా మొత్తం మనకి బ్యాంగిల్ అంతా ఇలానే పెట్టేసుకోవాలి. చాలా బాగుందండి. చాలా గ్రాండ్ లుక్ ఉందనమాట. మట్టి గాజుల మీద చేశాననమాట. మట్టి గాజులతోటి చేశాను. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఆరిన తర్వాత నేను వేసుకొని చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు వీడియో అనేది ఈజీగా అర్థమవుతుందనమాట. చాలా బాగుందండి గాజు అనేది. ఒక్క గాజు వేసుకున్నా కానీ చాలన్నమాట. ఇది మనకి కడా బ్యాంగిల్ అనమాట. సింగిల్ ఒక్క బ్యాంగిల్ వేసుకోవచ్చు. అలానే మనము గోల్డ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకోవచ్చు. మట్టి గాజులతోటి పేరప్ చేసి వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. బ్రైడల్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి, ఈ బ్యాంగిల్ డిజైన్స్ వచ్చేసి నేను నెంబర్ ఆఫ్ డిజైన్స్ చేశానండి. కాకపోతే నేను చేసినవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ తోటైతే చేశాను. ఇప్పుడు ఫస్ట్ టైం నా కోసమని మట్టి గాజుల మీద చేశాననమాట. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇయ్యండి.